అమరావతి రాజధాని రైతులకు అండగా రాజధాని ప్రాంత రైతులకు 1 ఎకరానికి ₹1 కోటి లేదా గవర్నమెంట్ విలువ ప్రకారం 4% మరియు 1250 గజాలు భూమి ఇవ్వాలని, రైతు కూలీలకు ప్రతి నెల ₹10,000 ఆర్థిక సాయం అందించాలని, రెండవ ల్యాండ్ పూలింగ్ వల్ల నష్టపోయిన రియల్ ప్రమోటర్స్కు తగిన నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు జేకేఆర్ ఆధ్వర్యంలో రిలే నిరసన దీక్ష శనివారం 90వ రోజుకు చేరింది. రిలే నిరసన దీక్షకు సంఘీభావంగా శిబిరంలో అమరావతి రాజధాని ప్రాంత రైతులు, రైతు కూలీలు అధిక సంఖ్యలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు జేకేఆర్ మాట్లాడుతూ అమరావతి రాజధాని అభివృద్ధిలో నిర్లక్ష్య ధోరణి చూపుతున్న అధికార ప్రతిపక్ష పార్టీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాజధాని రైతులకి, రైతు కూలీలకి, రాష్ట్ర ప్రజలకి, మీడియా మిత్రులకి, కూటమి ప్రభుత్వానికి అయితే ఈ రిలే నిరసన దీక్ష ఏఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, ఈ కోటేశ్వర జేకేఆర్ ఆధ్వర్యంలో ఇవాళకి 90వ రోజు జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్లు ఈ సెకండ్ పూలింగు తీసుకోవట్లేదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్తా ఉన్నాము. అలాగే ఈ సర్వే నెంబర్లో ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్డు యథామానులుగా వదలమని చెప్పి అడుగుతా ఉన్నాం. అట్లాగే మరి ఎల్పీ నెంబర్లో ఆపేసి ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా ఆపేసి, ఈడ రేట్లు రానియకుండా ఆపేసి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. రాజధాని పేరుకే రాజధాని పెట్టారు తప్ప ఈడ ఎటువంటి డెవలప్మెంట్ అవ్వటం లేదు, ఎటువంటి అభివృద్ధి లేదు. అట్లాగే బిజినెస్ అవనీయకుండా పూర్తిగా కనీసం ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉన్నంత రేట్లు కూడా లేకుండా అణిచివేశారు. వీళ్ళ భయాలు ఏంటంటే హైదరాబాదులో డెవలప్ అయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళకి ఎలగొట్టారు కదా, వీళ్ళ నీచప రాజకీయాలు చూసి ఎలగొట్టారు వాస్తవం చెప్పాలంటే. అట్లాగే మళ్ళీ ఇక్కడ డెవలప్ అయితే మళ్ళీ అదే పరిస్థితి వచ్చిందనే భయంతో వాళ్ళు కావాలని చేస్తూ ఉన్నారు. ఆ రోజు జగన్ గారు ఇక్కడ రాజధాని నాకు ఇష్టమే 30,000 ఎకరాలు కావాలన్నాడు. ఆయన అనగానే రైతులు ఇచ్చారు, అందరు నమ్మి వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేశారు. ఆయన కూడా చెప్పాడులే అని చెప్పి ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు ఇడిపోయారు. మళ్ళా తర్వాత ఆయన గెలిచినాక 3 రాజధానులు అన్నాడు. ఈ విధంగా చాలా లాసిపోయి ఉన్నారు ఈ ప్రాంత రైతులు కానీ, ఈ ప్రాంత వ్యాపారస్తులు అందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టి చాలా లాసిపోయినారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఒక స్పష్టమైన హామీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్లమెంట్లో మొన్న సమావేశాలు జరిగితే అక్కడ బిల్లు పెట్టాల, ప్రత్యేక హోదా అడగల, పైగా ఇక్కడ ఆమోద ముద్ర వేపియాలి రాజధాని ఇదేనని చెప్పి. మరి ఎట్లా ఈ రైతులకి అన్యాయం జరిపోవట్ల? కనీసం ఫస్ట్ పూలింగ్ తీసుకొని 11 ఏళ్ళు నిండిపోయి 12 వస్తున్నాయి. వాళ్ళకి ఇంకెప్పుడు ప్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇచ్చేది? ఒక్క ప్లాట్ కూడా డెవలప్మెంట్ చేసి ఇలా రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి ఊరికి లాక్కొని అమ్మేసుకున్నారు బినామీ కంపెనీలకి. అట్లాగే ఇప్పటికైనా సరే వాళ్ళకి ఫ్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇమ్మీడియట్గా ఇవ్వాలి. ఈ సెకండ్ పూలింగ్ అనేది స్పష్టమైన హామీ ఇవ్వాలి సీఎం గారు. ఎందుకంటే ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది. ఆయన జగన్ గారు కనీసం 30,000 ఎకరాలు కావాలంటే ఇచ్చారు కదా, తీసుకున్నారు కదా. ఆయన 3 రాజధానులు ఏంది? ఆయన నాయకులు కానీ వాళ్ళు అసలు ఆలోచన చేయటల్లా. 13,000 గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13,000 సచివాలయాలు కట్టారు. అంటే 13,000 రాజధానులు కట్టినట్టే వైసీపీ జగన్ గారు. ఆయనకి 3 రాజధానులు ఎందుకు? ఈ అన్నిటికీ హెడ్ అమరావతి రాజధాని. ఈ అమరావతిని 3 ముక్కలాట ఆడంగానే ఆయన శివుడికి ఆగ్రహం వచ్చి 3వ కన్ను తెరిచాడు, 11 సీట్లు పరిమితం అయిపోయాడు. అట్లా కాకుండా ఇప్పటికైనా సరే ఆయన స్పష్టమైన హామీ ఇచ్చి నాకు అభ్యంతరం లేదు, నేను 13,000 గ్రామాల్లో 13,000 సచివాలయాలు కట్టి వాలంటరీ వ్యవస్థ పెట్టి ఇంటి వద్దకే పాలన నడిపినోడికి నాకు 3 రాజధానులు అవసరమా, నాకు అమరావతి రాజధాని ఇష్టం అని చెప్పి ఒక మాట అంటే శివుడు మళ్ళీ శాంతిస్తాడు, శాశ్వత ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళా జగన్ గారు. ఆయన అది ఒక్కటి చేయాల్సిన అవసరం ఉంది. అంటే నేనే జగన్ పార్టీ ఏం చెప్పటల్లా, వాస్తవం ఏంటంటే ఆయన ఇక్కడ జరిగిన నష్టం చెప్తున్నా. మళ్ళీ ఆ నష్టం భర్తీ చేస్తేనే
మళ్ళీ ఓ న్యాయం జరిగిందని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ చూస్తూనే ఉన్నవాళ్ళు పోయినసారి ముగ్గురు కలిసి పోటీ చేశారు, అధికారంలోకి వచ్చి పొలం తీసుకోవడం తప్పితే ఇక్కడ ఏం చేయాల. మళ్ళీ జగన్ గారు వచ్చి ఏదో బాగా చేస్తారని చెప్పి చేస్తే మళ్ళీ ఆయన అలాగే చేశాడు. సరే మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిశారు కదని చెప్పి మళ్ళీ చేశారు. మళ్ళీ వీళ్ళు స్వార్థపర రాజకీయాల కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ ఇన్ని వేల ఎకరాల రైతుల దగ్గర తీసుకున్నాం, కనీసం 29,000 మంది రైతుల దగ్గర 33,000 ఎకరాల పొలాలు తీసుకున్నాము. ఎంత బాధ్యతగా ఉండాలి. హెరిటేజ్ ఉందిగా అయింది, ఆ కంపెనీ అమ్మేసి ఒక 20-25 కోట్లు వస్తాయి, పెట్టేమనండేడా. ఆ బాధ ఏందో తెలిసింది. ఒక రైతు ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతు దగ్గర పొలం తీసుకొని వాళ్ళ కంట కన్నీళ్ళు పెట్టేస్తున్నాడు కదా. ఆయన కూడా అట్టగా హెరిటేజ్ అమ్మేసి ఈ రాజధాని పెట్టండి, రైతు భూములే రాజధాని పెట్టుబడులు అన్నారు. అసలు ఈ భూములను ఏం చేశారు, ఎంత కమ్మారు, అన్నీ అయిపోయినాయి అంటున్నారు. అట్లాగే ఆయన హెరిటేజ్ కంపెనీ కూడా అమ్మేసి ఈ రాజధాని పెట్టుబడి పెడితే అప్పుడు అర్థమైంది బాధ ఏందో. ఎందుకంటే నాకు ఏ పార్టీ ఏ నాయకుడు వ్యతిరేకం కాదు, కాకపోతే ప్రజలకి అన్యాయం జరిగితే ఒప్పుకోం. ఎందుకంటే ఆ బాధ ఏందో పేద స్థాయి నుంచి వచ్చినోడికి అర్థమైద్ది. ఒక స్థాయికి రాగానే మర్చిపోవటం కాదు. అసలు ప్రజలంటే ఏంది, ప్రజల చేత ఓట్లు వేయించుకొని మనం ఏం వాగ్దానాలు ఇస్తున్నాం, వాళ్ళకి ఏం చేస్తే నిరంతరం న్యాయం జరిగిద్ది అని చెప్పి నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వాళ్ళే నాయకులు. అట్లాగే యాపీ న్యూస్తో పేరుతో పెట్టి కనీసం ఒక 2,000 అపార్ట్మెంట్ ఫ్లాట్లు కడుతున్నానని చెప్పి ఒక 5,000 కోట్లు మన రాష్ట్రంలో ఉన్న పెద్ద ఎంప్లాయీస్ అందరూ విదేశాల్లో జాబులు చేసే వాళ్ళ దగ్గర ఫ్లాట్లు అమ్మి 1 గంటలో 5,000 కోట్లు వసూలు చేశాడు నారా లోకేష్ గారు. మరి అలాగే ఇవాళ ఆ రైతుల కోసం కూడా ఆ రైతుల్లో ఉన్న పొలం కూడా అట్టాగే ఎకరంలో ఇళ్ళ కడతాం, ఓ 10 కోట్లకో 20 కోట్లకో కట్టిస్తాం. రేపు గజం 2 లక్షలు అమ్మితే అదే ఇలా 100 కోట్లు అయింది. ఆ విధంగా మళ్ళీ ఆ యాపీ న్యూస్ పేరుతోనే పెట్టి మరి ఆ విధంగా డబ్బులు కనెక్ట్ చేసి వాళ్ళకి కట్టించి డెవలప్ చేసి తొందరగా ఈ రాజధాని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మనసుంటే మార్గం ఉంటుంది. ఎటు అప్పుడంటే నేను గెలవలేదు వేరు కదా, ఇప్పుడు గెలిచాము, డబ్బులు ఏదో ప్రజల సొమ్ము మనం వాడుకుంటున్నాము, ఇంకా మనకు అంత అవసరం ఏముందలే అని కాదు. ఎక్కడ డెవలప్మెంట్ ఆలోచించాలి. ఎందుకంటే చెప్పాం కదా, 13,000 గ్రామాల్లో 13,000 సచివాలయాలు కట్టారంటే 13,000 రాజధానులు ఉన్నట్టే మన రాష్ట్రంలో. అలాంటిది ఈ ఒక్క రాజధాని హెడ్ తలకే ఈ రాజధాని మాత్రం డెవలప్మెంట్ చేయలేకపోతా ఉన్నారు. ఎవరికోళ్ళ విశేషత, స్వార్థం. ఎందుకు ఇంత స్వార్థం? అమరావతి రాజధాని ఇంత స్వార్థం ఎందుకు? ఒక పార్టీ కాదు, టోటల్ అన్ని పార్టీలు అదే పరిస్థితిలోకి వచ్చారు. అడిగే నాదుడే లేడు. అలాగే రైతులకి రుణమాఫీ 2014లో చేస్తామన్నారు, మాట ఇచ్చారు. అప్పుడు 5 ముక్కలు చేసి చేయలా. మళ్ళీ గెలవాలంటే మళ్ళీ ఒక 2 లక్షల కాడికైనా సరే రైతులకి రుణమాఫీ చేసి మళ్ళా ఆ పాత ఇచ్చిన వాగ్దానం కూడా మళ్ళీ పూర్తి చేసుకోవాలని చెప్పి నేను సీఎం గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో కూడా చెప్పారు, రుణమాఫీ ముక్కు పొడతో సహా ఇంటికి పంపిస్తాను, చేయలా, మాట తప్పట. ప్రతిసారి అలాగే ఏదో ఒకటి కారణం, ప్రతిసారి మాట తప్పుతూ ఉన్నారు. అందుకోసం రైతులకి, రైతు కార్మికులు, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉండ సంపదకి, ఎందుకంటే ఈ చిన్న సగం రాష్ట్రం సాలిన రాష్ట్రం ఉంది. అందువల్ల ఏం చేస్తున్నారంటే వీళ్ళు డబ్బులు ఎక్కువైపోయి వాళ్ళు ఒకళ్ళనొకరు తిట్టుకోవటం, ఇదే ఒక పెద్ద పని అయిపోయింది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయ్యాడు. అలాగే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎస్సీ బీసీ రాష్ట్రం సీఎం చేసి మీరు ప్రధానమంత్రి స్థాయికి ఎదగండి, చౌదరీస్ కానీ, రెడ్డిస్ కానీ, కాపులు కానీ. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయిగా అమెరికా టైప్లో ఎదగాలి అంటే మన తెలుగు వాళ్ళు ప్రధానమంత్రి అవ్వాలి. అవకాశం ఉంది. ఎందుకంటే సాలీసాన సీట్లు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. వాళ్ళని మాకు 1 సంవత్సరం అయినా సరే ప్రధానమంత్రి చేయాలని చెప్పి మాకు డిమాండ్ చేయొచ్చు. లేదా ఫ్యూచర్లో కూడా మనం అవసరమైతే పోటీ చేసి దేశవ్యాప్తంగా కూడా పెట్టుబడులు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ముఖమ్మడిగా పోటీ చేస్తే దేశంలోనే జాతీయ స్థాయిలో ఎదగవచ్చు. అంతే తప్ప ఊరక డబ్బులు ఎక్కువైపోయి మేము వస్తే మిమ్మల్ని అరెస్టులు చేస్తాము, ఏం చెప్తారు 2 నాట్
175 అని చెప్పి ఎట్లాగే చేశారు. ఇప్పుడు 201 మళ్ళీ అవసరమా? ఇంతవరకు అద్దెకైతే ఆలు లేదు పోలేదు కొడుకు సమలింగ అన్నట్టు మళ్ళీ ఇంతవరకు ఏమీ లేదు. 11 సీట్లు పరిమితం అయ్యి మేము వస్తే మళ్ళీ 2 చూస్తారంట, 2 పాయింట్. ఇవన్నీ అవసరమా? ప్రజలకి న్యాయం ఏం చేయాలి, ప్రజలకి మంచి చేసినప్పుడు ప్రజలే మనకు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు అని చెప్పి ఒక ఆలోచనతోటి ముందుకెళ్ళాలి. రాజకీయం అంటే రౌడీజాలు కాదు, రాజకీయం అంటే కేసులు కాదు, రాజకీయం అంటే ప్రజలు. ఆ విధంగా ప్రజలకు మంచి ఎలా చేయాలి అనే విధంగా ముందుకు పోవాలి. కానీ ప్రతిసారి ఏదో ఒక దౌర్జన్యంతో భయభ్రాంతులకు గురి చేసి ఉంటే నువ్వు ఉండు లేకపోతే నేను ప్రజలను మాత్రం ముందు రానికూడదు, ఏ పార్టీని ముందు రానికూడదు, మనమే ముందు ఉండాలి అనే ఆలోచన పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను చూసేవాడిని స్వయాగా. ఆయన చౌదరీస్కి బాగా పనిచేసేవాడు. ఏందా అసలు చాలామంది చౌదరీస్లు కాంగ్రెస్లో చేరుతున్నారని ఆలోచిస్తే అందరూ బాగుండాలి, అందరూ సమన్యాయం జరగాలి, ఈ రౌడీజం కేసులు ఇలాంటివి వద్దు, మనందరం ఎదగాలి, అందరం సమానమే అంటా ఉంది వాస్తవం ఆ రోజు. అట్లాగే ఆ విధంగా ఆయన కాస్త కూస్త రుణమాఫీ చేసి 2004 తర్వాత 2009లో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. అదేవిధంగా మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే మీరు కూడా అందరిని కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం. ఎందుకంటే పార్టీ ఏదనేది కాదు, ఎవరు ఆపత్తులో ఉంటే పోయి వాళ్ళకి పని చేయండి, వాళ్ళే ఓటేస్తారు. ఎందుకైనా మంచి చేస్తే మనం పోయి ఆ ఓటు అడగవచ్చు. అంతేగాని కేసు పెడితే ఆయన ఇంకో 100 మందిని మార్చేస్తాడు, ఓటు వేయడు, ఓడిచ్చేస్తాడు. ఇదే ఆలోచన మీద ఉంటాడు, ఎప్పుడు ఓడిద్దామని. కేసులు కాదు, పగస్తుని కూడా పలకరించి మనం మంచిగా ముందుకెళ్తే మళ్ళీ ఏదో రుణమాఫీ చేసి 2014లో ఇచ్చిన మాట మళ్ళీ ఇప్పుడు నిలబెట్టుకుంటే మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఈ రాజధాని కూడా డెవలప్మెంట్ చేస్తే ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే జీవితకాలం ముఖ్యమంత్రి. జగన్ గారికి ఒప్పుకుంటే ఆయన అవుతాడు, లేదు వీళ్ళు అనుకుంటే వీళ్ళే అవుతారు. లేదు అంటే మొత్తాన్ని పక్కన పెట్టేసి ఏఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళకి ఓటేసి అధికారంలో తీసుకొస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం అవుతారు.